చిరంజీవి గారు ఎమ్మెల్యేగా గతంలో ఎన్నికైన ఇదే నియోజకవర్గంలో ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుల వారితో జనసేన పార్టీలో మీకు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తిరుపతి టికెట్ రావడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఎవరు మీకు తెలుసు, కొంతమంది వ్యతిరేకించడం. నేను తిరుపతికి వచ్చినప్పుడు వ్యతిరేకించాను. అయితే ఇప్పటికి కూడా మీరు నాన్ లోకల్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. మరి వాటికి మీ సమాధానం ఏంటి? గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ సహచరుడిగానే ఉన్నారు, సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీకు ప్రత్యర్థిగా మారిన పరిస్థితి. మా ప్రత్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అవకాశం వస్తే రేపు మంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీరు ఈ బాధ్యతలు తీసుకోండి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎమ్మెల్యేగా 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు ఆరణి శ్రీనివాసులు గారు. ఈ 2.5 ఏళ్ల పదవీ కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? గతంలో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీలో పనిచేసిన ఆయనకు ప్రస్తుతం యంగ్ డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేయటం ఎలా అనిపిస్తోంది? అలాగే ప్రస్తుతం జనసేనను తిరుపతిలో ఏ విధంగా బలోపేతం చేశారు? రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ వివరాలన్నీ ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ముందుగా నమస్కారం అండి మీకు. నమస్కారం. ముఖ్యంగా 2వసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వరుసగా. అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా 2.5 ఏళ్ల పదవీ కాలం కూడా పూర్తి చేసుకున్నారు. దానికి మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారిగా మీ వ్యక్తిగత పరిచయం, మీ కుటుంబ నేపథ్యం, మీ చదువు, అలాగే ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఓం నమో వెంకటేశాయ. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్, మదర్ అంతా అగ్రికల్చర్ చేసుకుంటూ, మేమంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ పెద్దవాళ్ళయ్యాం. ఆ తర్వాత చదువుకున్నాం, డిగ్రీ వరకు పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత 1975లో కాంట్రాక్టర్గా చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ పెద్ద కాంట్రాక్టర్గా జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్గా ఈరోజు ఎదిగాం. దాదాపు 400 కోట్ల టర్నోవర్తో ఈరోజు జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. మేము కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి కాంట్రాక్టర్గా స్థిరపడాం. కాంట్రాక్టర్గా స్థిరపడుతూ రాజకీయాల్లో కూడా సర్పంచ్గా, జంగాలపల్లి మా నేటివ్ విలేజ్, జంగాలపల్లి సర్పంచ్గా, ఆ తర్వాత యాదమరి మండల్ జడ్పీటీసీగా, జిల్లా పార్టీ విప్గా పనిచేయడం జరిగింది. ఒక పక్క కాంట్రాక్టర్గా నా వర్కులు మా సంస్థ చేసుకుంటూ, అగ్రికల్చర్లో పౌల్ట్రీ ఫార్మ్ అంతా మా బ్రదర్స్ అంతా చేసుకుంటూ మేము సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగలిగాం. ఇది 2వసారి ఎమ్మెల్యే అయ్యాం. 2.5 సంవత్సర కాలం తిరుపతిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూర్తి చేసుకునే సమయం పూర్తయింది, అవుతా ఉంది. ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇక్కడ జనసేన పార్టీలో తిరుపతిలో ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతోంది. ఎటువంటి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే మేము జనసేన పార్టీలో చేరాం, జనసేన పార్టీలో ఉంటామనేసి కూడా ఇది ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం. అనూహ్య పరిణామాల మధ్య మీకు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తిరుపతి టికెట్ రావడం జరిగింది. అప్పట్లో మీకు టికెట్ ఇచ్చారని చెప్పేటప్పటికి జనసేన పార్టీలో కొంతమంది వ్యక్తులు ఎవరు మీకు తెలుసు, కొంతమంది వ్యతిరేకించటం, పార్టీ బ్యానర్లు కూడా మీకు వ్యతిరేకంగా బ్యానర్లు కూడా కట్టడం, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇలాంటి పరిణామాలన్నీ జరిగాయి.
అంటే ఇంతగా వ్యతిరేకించిన వాళ్ళను మీరు ఈ 2.5 ఏళ్లలో ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు? అలాగే ముఖ్యంగా తిరుపతి అంటేనే మనకు తెలుసు, తిరుపతి టీడీపీలో అంటే ఒక నాయకుడు అంటూ ఉండడు. చాలామంది నాయకులు ఉంటారు, వర్గపోరు ఉందన్న విమర్శ కూడా టీడీపీలో ఉంది. మరి అలాంటి టీడీపీని, ఇలాంటి కూటమి బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళటం మీకు ఇబ్బందిగా అనిపించలేదా? రాజకీయంలో నేను సర్పంచ్గా నుంచి ఉన్న అనుభవం నాకు చాలా ఉంది. మండల్ జడ్పీటీసీగా ఉంది, నేను ఇందాకనే చెప్పాను. రాజకీయాల్లో అపూర్వ అనుభవం చిన్నతనం నుంచే ఉంది. నాకు ఏది కష్టమని ఎక్కడ అనిపించలేదు. నేను జిల్లా అధ్యక్షుడిగా 3 పార్టీలలో చేశాను. చిత్తూరు ఉమ్మడి జిల్లా, ఇది 50 సంవత్సరాల నుంచి చిత్తూరు, తిరుపతి 14 నియోజకవర్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిలలో నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాంట్రాక్టర్గా వర్కులు చేస్తూ అక్కడ లోకల్ పాలిటిక్స్తో అనుభవం ఉంది. దాంతోపాటు రాజకీయం కూడా నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ చాలామంది నేను తిరుపతికి వచ్చినప్పుడు వ్యతిరేకించారు. జనసేన పార్టీలో కొంతమంది, కూటమిలో కొంతమంది. అందరినీ కూడా ఒక వారం 10 రోజుల లోపల మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళు కూడా మాధవ్ గారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. అందరినీ కూడా సర్దారు. నేను కూడా అందరినీ సర్దుకొని కలుపుకొని పోయాను. ఇది సహజం. ఒక పార్టీలో ఒకరికి ఆశావహులు చాలామంది ఉంటారు. చాలామందిలో ఒకరికే వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు మనోభావాలు వ్యక్తపరుస్తారు, అది సహజం. నేను దాన్ని ఈజీగా తీసుకున్నా. వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొనేసి నచ్చజెప్పాను. ఇది కూటమిలో భాగంగా జనసేన పార్టీకి తిరుపతికి వచ్చింది, నాయకులు చెప్పారు అని చెప్పి నచ్చజెప్పాను. వాళ్ళందరూ కూడా ఒప్పుకొని అంత మర్చిపోయి అందరూ కూటమి చేసి ఈరోజు కని విని ఎరగని రీతిలో తిరుపతి నియోజకవర్గంలో 64,000 ఓట్ల చిలుకతో మెజారిటీ వచ్చిందనుకుంటే ఎప్పుడూ రాలేదు. ఇక్కడ అందరూ కూడా చాలా మహానుభావులు అందరూ నిలిచారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నిలిచారు, మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు. ఆ తర్వాత జనసేన పార్టీలో నేను నిలిచాను. రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలకు అంటే అత్యధికంగా తిరుపతి నియోజకవర్గంలో చేశారంటే ఒక పక్క జనసేన, ఒక పక్క టీడీపీ, ఇంకొక పక్క బీజేపీ, 3 నాయకులు కలిసికట్టుగా చేశారు కాబట్టే నాకు అంత మెజారిటీ వచ్చింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తాను. చిరంజీవి గారు ఎమ్మెల్యేగా గతంలో ఎన్నికైన ఇదే నియోజకవర్గంలో ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు జనసేన పార్టీలో కొత్త కాదు. నేను అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో జనసేన యువరాజ్యం అధ్యక్షుడిగా జనసేన అధ్యక్షులు అప్పుడే ఉన్నారు. అప్పటి నుంచి కూడా జనసేన అధ్యక్షులు నాకు పరిచయం ఉంది. ఆయనతో ఎటువంటి ప్రజారాజ్యంతో పాటు ఆయన యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పుడు జనసేన అధ్యక్షులు 2014 నుంచి. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుల వారితో జనసేన పార్టీలో నాకు కొత్త ఏం కాదు. అందరూ పరిచయ వ్యక్తులే, అంత పరిచయమైన వ్యక్తులే. మోరెవర్ తిరుపతిలో నాకు చాలా అనుభవం. చిత్తూరు ఎలా ఉందో తిరుపతి కూడా అలాగానే ఉంది కాబట్టి నేను చేసుకోగలను. దాదాపు 20 ఏళ్ళు మీ రాజకీయం మొత్తం కూడా చిత్తూరులో కొనసాగింది. మీరు జంగాలపల్లి నుంచి సర్పంచ్గా కానీ, ఆ తర్వాత అటు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయటం కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మీరు టీడీపీలో కొనసాగటం కానీ, ఇవంతా కూడా దాదాపు 20 ఏళ్ళు పైగా మీ రాజకీయ ప్రస్థానం అంతా చిత్తూరు సరౌండ్ మొత్తం అక్కడే జరిగింది. మరి ఈ 2.5 ఏళ్ళగా ఈ తిరుపతిలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికి కూడా మీరు నాన్ లోకల్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. మరి వాటికి మీ సమాధానం ఏంటి? నేను నాన్ లోకల్ కాదు. నాకు 30 ఏళ్ళుగానే తిరుపతిలో ఇల్లు కొన్నాను. పద్మావతిపురంలో ఇల్లుంది, అక్కడ నివాసం ఉన్నాము. నేను 35 ఏళ్ళకు ముందు 40 ఏళ్ళకు ముందు నుంచి కూడా తిరుపతిలో కాంట్రాక్టర్గా, మున్సిపల్ కాంట్రాక్టర్గా, పబ్లిక్ హెల్త్గా, R&Bగా, టీటీడీగా ఇవన్నీ వర్క్స్ అంతా నాకు చేసుకుంటూ నేను చిత్తూరు ఎలా ఉందో చిత్తూరుతో సమానంగా తిరుపతిలో అభివృద్ధి పనులు, కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ
ప్రజలతో మమేకమై నాకు తిరుపతి కొత్త ఏం కాదు, అంతా పాత అందరూ పరిచయమైన వ్యక్తులే. నాకు ఎటువంటి ఈ ఆటంకాలు తిరుపతి కొత్త అని అనిపించలేదు. చిత్తూరు ఎలా ఉందో తిరుపతి అంతే ఉంది. నేను ఒకటే చెప్తున్నా, జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా అందరూ స్నేహితులు, బంధుమిత్రులు అంతా ఉన్నారు కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది అనేది ఎక్కడ లేదు చిత్తూరు జిల్లాలో. సార్, ఇంకా ఈ 2.5 ఏళ్ళు అంటే దాదాపు మీ పదవి కాలంలో ఇంచుమించుగా సగం పూర్తయింది ఎమ్మెల్యేగా. ఈ 2.5 ఏళ్ల కాలంలో తిరుపతిలో మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అడిగితే ఏం చెప్తారు? అలాగే ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, గతంలో ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో ఎంతవరకు నెరవేర్చారు? అలాగే ముఖ్యంగా మీరు కొన్ని అంశాల్లో ఏదైతే ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో అసెంబ్లీలో మీరు తిరుమలలో సంబంధించి స్థానికులకు ఇళ్ల నిర్మాణాన్ని లాంటి అంశాలు లేవనెత్తారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అమలు చేశారు. అంటే మీరు చేస్తున్నవి చెప్పుకునే అంశంలో మీరు ఏమైనా వెనకబడ్డారనిపిస్తుంది మీకు ఏమన్నా? తిరుపతి 2.5 సంవత్సర కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నాము. ఈ 2.5 సంవత్సర కాలంలో తిరుపతిలో ప్రజలకు దాదాపు ఉదాహరణకి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం 4,000 నుంచి 5,000 మందికి ఉండేది. అది పోయిన ప్రభుత్వంలో తీసేశారు. అది మేము మా నాయకులకు చెప్పాం. అది ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల హామీ ఇచ్చాం. ఉదాహరణకి ఎన్నికల హామీ ఇచ్చాం. ఎన్నికలు జరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం మరలా 4,000 నుంచి 5,000 మందికి దర్శన భాగ్యం కల్పించాం. నెంబర్ 1. నెంబర్ 2, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో దాదాపు 150 కోట్లు మున్సిపాలిటీలో పనులు చేసి బిల్లు లేకుండా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయారు. వాటన్నిటినీ తీర్చుకుంటూ మేము దాదాపు ఒక 70 నుంచి 80 కోట్ల వర్కులు పిలిచి ఎక్కడెక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో తిరుపతి పట్టణం టౌన్ లిమిట్స్లో అక్కడక్కడ మట్టి రోడ్లకు సిమెంట్ రోడ్డు, తార్ రోడ్లు వేసి కొన్ని కాలువలు కట్టి కొన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేశామనేసి చెప్పుకుంటున్నాం. ఇదే కాకుండా తిరుమల వాసులకు బాలాజీ నగర్ కాలనీలో ఇండ్లకు స్లాబులు ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వేశారు. ఇప్పుడు కొత్తగా కూడా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి మన గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 14 కోట్లతో ఎస్టిమేట్లు తయారయ్యి తిరుపతి బాలాజీ నగర వాసులకు రేకుల షెడ్ల నుంచి తీసి స్లాబ్లు వేసే ప్రక్రియ కూడా చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాను. అంతేకాకుండా తిరుపతి ఈ 5 ఏళ్ళు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్లలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ విపరీతంగా విచ్చలవిడిగా చేశారు. అవన్నిటినీ ఈ 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల అరికట్టడం జరిగింది. అవన్నీ కూడా చేశాం. తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసానికి ఇచ్చిన ప్రతి మాటను కట్టుబడి ఉన్నాం. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ సహచరుడిగానే ఉన్నారు, సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీకు ప్రత్యర్థిగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన రకరకాల విమర్శలు చేసిన ఎందుకు అంత అంత ఎదుర్కోలేకపోతున్నారు అనేది విమర్శ ఉంది. ముఖ్యంగా ఆయన పైన అవినీతి ఆరోపణలు మీరు చాలా చేశారు. మీరు కానీ కూటమి నుంచి కానీ టీటీడీ కాంట్రాక్టు అంశాలు కానీ ఇతర టీటీడీ సంబంధించి లడ్డు కానీ ఇతర అంశాలు కానీ టీడీఆర్ బాండ్ల అంశాలు కానీ ఇలా రకరకాల ఆరోపణలకే పరిమితం అవుతున్నారు తప్ప ఒక్క కేసు కూడా ఆయన మీద ఇప్పుడు దాకా నమోదు చేయలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చేస్తే స్వర్ణముఖి బఫర్ జోన్ ఆయన సంబంధించి భూమి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం తప్ప మిగతా ఏ అంశంలోనూ అటు భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఆయన కుమారుడి పైన కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు, కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారన్న ఒక విమర్శ అయితే ఉంది. మరి ఏం చెప్తారు దానికి? మేము ఎన్నికల నుంచి కూడా చెప్తున్నాం. మా ప్రత్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నో కుంభకోణాలు తిరుపతిలో 5 ఏళ్ల కాలంలో చేశారు. మొట్టమొదటిది
టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్స్, దానికంటే ముందు గంజాయి ప్రోత్సాహం వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి గంజాయి, డ్రగ్స్, ఇవన్నిటిని కూడా మొదలుపెట్టాడు. ఇవన్నిటిని కూడా మేము కట్టడి చేసాం. టీటీడీ చైర్మన్గా ఎన్నో దీన్ని మార్చాడు. ఇవన్నిటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు మమ్మల్ని జైల్లో పెట్టండి అనేసి. ఇప్పటికే కరుణాకర్ రెడ్డి పైన మేము ఎలక్షన్లో 54,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి. దాన్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి ఇచ్చి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. చట్టం దాని పని దాన్ని చేసుకుని దానిపైన కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డికి ఫేక్ ఓట్స్లలో కూడా పనిష్మెంట్ త్వరలో జరుగుతుంది. ఒక్క ఫేక్ ఓట్సే కాదు, ఇంకా కూడా చాలా కేసులు మేము చెప్తున్నాం. అదే టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇవన్నిటిని కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో టీటీడీ కాంట్రాక్ట్ సోర్సుల్లో పర్సంటేజ్, ఇవన్నిటిని కూడా కరుణాకర్ రెడ్డిని వ్యతిరేకించాం. అవన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక పక్క సిట్, ఒక పక్క విజిలెన్స్, ఒక పక్క ప్రభుత్వం అన్ని ఎంక్వైరీలు వేస్తున్నారు. ఖచ్చితంగా కూడా తప్పు చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, అందులో తిరుపతిలో మా ప్రత్యర్థి భూమున కరుణాకర్ రెడ్డికి ఖచ్చితంగా తప్పు చేశారు అని తెలిసి సిట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నివేదికిస్తారు, అరెస్ట్ చేస్తారు అనేసి కూడా తెలియజేస్తున్నాను. నువ్వు తప్పు చేస్తేనే ఇప్పుడు ప్రభుత్వ భూమిని నువ్వు ఆక్రమించుకున్నావు, ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఆక్రమించుకునింది. ఒకటి తర్వాత ఒకటి నువ్వు చేసిన తప్పులు అన్నింటినీ ప్రభుత్వం నీకు తెలిసే చేస్తుంది, నీకు చెప్తుంది. నీకు చెప్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతవరకు ప్రభుత్వం అన్ని కూలంకుషంగా ప్రభుత్వ దర్యాప్తులు సంస్థలు జరిపి నీపైన యాక్షన్ తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్, ఇంకోటి, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇట జనసేన తరపున రాయలసీమలో సీనియర్ నేత అంటే మొదటగా గుర్తొచ్చే వ్యక్తి మీరే. మరి రాయలసీమ తరపున మీకు ఏమన్నా మంత్రి పదవి అవకాశం లభించే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారా? ఒకవేళ అధిష్టానం కానీ మీ అధినేత కానీ అలాంటి అవకాశం ఇస్తే స్వీకరిస్తారు? ప్రతి మనిషి ఆశాజీవి. అవకాశం వస్తే వద్దని ఎవరు అనరు. మంత్రి పదవి కావాలన్నా, ఎమ్మెల్యే పదవి కావాలన్నా, ఎంపీ పదవి కావాలన్నా మనం అనుకుంటే సరిపోదు. దానికి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏ పదవి ఇస్తే ఆ పదవికి చేపట్టేదానికి సిద్ధంగా ఉన్నాను. రేపు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీరు ఈ బాధ్యతలు తీసుకోండి అంటే ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వ్యక్తులకు రావడం జరిగింది, రాయలసీమ కోటాలో మేము వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తాం. ఫైనల్గా ఇప్పటికే చాలామంది నాయకులు తమ వారసులను రంగంలోకి దించేశారు. తమ పిల్లలు అటు కరుణాకర్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ, మనం చూస్తే వాళ్ళ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యే కంటెస్ట్గా కూడా పోటీ చేశారు. మరి మీ అబ్బాయిల పరిస్థితి ఏంది? వాళ్ళు మీ రాజకీయ వారసత్వాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారా, లేకపోతే బిజినెస్లోనే కొనసాగుతారా? ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మీరు మొన్న చూశారు ఎలక్షన్లో, మాకు వారసులు ఉన్నారు. ఈరోజు కూడా నెలకు 15 రోజులకు 2 రోజులు వచ్చి తిరుపతి రాజకీయాలని, జనసేన పార్టీని, కూటమిని అంతా కూడా మా వారసులు, మా అబ్బాయిలు కానీ, మా అన్న అబ్బాయిలు కానీ నలుగురు పర్యవేక్షిస్తున్నారు తిరుపతిని. ఒకరే కాదు, నలుగురిలో ఎవరు ఇష్టముందో వాళ్లకు పార్టీ ఎవరు నిర్ణయం తీసుకుంటే నలుగురిలో ఎవరు చెప్తే వాళ్ళు నిలిచేదానికి రెడీగా ఉన్నారు. ఓకే సార్, మీ చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఇది తిరుపతి ఎమ్మెల్యే ఆరన్ శ్రీనివాసులు గారితో ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.